డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఎలక్ట్రీషియన్ సెకండ్ ఇయర్కి సంబంధించి సెమిస్టర్ 3 మాడ్యూల్ 5 ఆల్టర్నేటర్ చాప్టర్ నుంచి ప్రశ్నలు మరియు జవాబులు నేర్చుకుందాం. ఈ ఆల్టర్నేటర్ చాప్టర్లో 25 ప్రశ్నలు ఉన్నాయి. ఇది చాప్టర్, దీని నుంచి కూడా కనీసము 1 లేదా 2 ప్రశ్నలు ఫైనల్ ఎగ్జామినేషన్కు వస్తుంది. కాబట్టి 25 ప్రశ్నలను మీరు బాగా నేర్చుకోండి. మనము మొదటి ప్రశ్న మొదలు పెడదాం. విచ్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ఈఎంఎఫ్ పర్ ఫేస్ ఇన్ అన్ ఐడియల్ ఆల్టర్నేటర్? ఏం చెప్తున్నారు ఇక్కడ? ఈఎంఎఫ్ పర్ ఫేస్ క్యాలిక్యులేట్ చేసేదానికి, ఆల్టర్నేటర్లో ఈఎంఎఫ్ పర్ ఫేస్ క్యాలిక్యులేట్ చేసేదానికి ఏ ఫార్ములాను మనము ఉపయోగిస్తాము అని అడుగుతున్నారు. మనం నేరుగా ఆన్సర్ చెప్పుకుందాం. ఇక్కడ దీనికి సరైన ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ డి, E ఈజ్ ఈక్వల్ 4.44 పై ఎఫ్టీ. E ఈజ్ ఈక్వల్ 4.44 పై ఎఫ్టీ. ఇది సరైన సమాధానము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ రూల్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ అన్ ఆల్టర్నేటర్? ఏ రూల్ ద్వారా మనము ఆల్టర్నేటర్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ యొక్క డైరెక్షన్ను చూపిస్తాము? విచ్ రూల్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ అన్ ఆల్టర్నేటర్? కార్క్ స్క్రూ రూలా, రైట్ హ్యాండ్ పామ్ రూలా, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూలా, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూలా? డీసీ జనరేటర్స్లో కూడా మనం చెప్పుకున్నాం. ఆల్టర్నేటర్ అంటే ఏంటి? ఏసీ జనరేటర్నే మనము ఆల్టర్నేటర్ అని పిలుస్తాం. ఇది కూడా జనరేటరే, కాకపోతే ఏసీ జనరేటర్కు మరొక పేరే, మరొక పర్యాయ పదమే ఆల్టర్నేటర్. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా జనరేటరే, కాకపోతే ఏసీని ప్రొడ్యూస్ చేసేదాన్ని ఏసీ జనరేటర్ అని అంటారు లేదా ఆల్టర్నేటర్ అని అంటారు. అయితే రూల్ అక్కడ ఇక్కడ ఒకటే. ఏంట్రా రూల్ అంటే ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఆల్టర్నేటర్? ఇక్కడ ఒక ఆల్టర్నేటర్ యొక్క పార్ట్ ఇచ్చారు. ఆ పార్ట్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఆ పార్ట్ పేరు ఏందిరా అంటే ఏమేమి ఇచ్చారు చూద్దాం. 1 స్టేటార్, ఏ స్టేటార్, బి ఎగ్జైటర్, సి సాలియంట్ పోల్ రోటర్, డి స్మూత్ సిలిండ్రికల్ రోటర్. ఇక్కడ చూపిస్తున్నటువంటి పార్ట్ పేరు ఏమిటి అంటే సాలియంట్ పోల్ రోటర్. సాలియంట్ పోల్ రోటర్. ఈ యొక్క ఆల్టర్నేటర్లో ఉన్నటువంటి పార్ట్, ఈ బొమ్మలో చూపిస్తున్నటువంటి పార్ట్ పేరు ఏమిట్రా అంటే సాలియంట్ పోల్ రోటర్. ఇది రోటారే అన్నమాట, కాకపోతే ఇది సాలియంట్ పోల్ రోటార్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్? ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? ఫార్ములా ఈఎంఎఫ్ పర్ ఫేస్ చెప్పుకున్నాం. E ఈజ్ ఈక్వల్ 4.44 పై ఎఫ్టీ అనేది మనము ఇందాక ఈఎంఎఫ్ పర్ ఫేస్ చెప్పుకున్నాం. ఇక్కడేం అడుగుతున్నారు? ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్. ఆల్టర్నేటర్ యొక్క ఈఎంఎఫ్ ఈక్వేషన్ కనుక్కునేదానికి సూత్రం ఏమిటి అని అడుగుతున్నారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే E ఈజ్ ఈక్వల్ 4.44 కేడి కేసీ ఎఫ్టీ పై ఎం. దీనికి కరెక్ట్ సూత్రం ఏమిటి అంటే 4.44 కేడి కేసీ ఎఫ్టీ పై ఎం. ఇది కరెక్ట్ సమాధానము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ ఆల్టర్నేటర్స్ ఆర్ రేటెడ్? ఆల్టర్నేటర్స్ను ఏ విధంగా చూపిస్తారంటే రేటింగ్ ఎలా చూపిస్తారు? దాన్ని కేవీఏలోనా, కేడబ్ల్యూలోనా, ఎండబ్ల్యూలోనా, కేవీలోనా? ఆల్టర్నేటర్స్ను ఏ విధంగా చూపిస్తారు? మీరు మనము జనరేటర్స్ దగ్గర, మనము ఐటీఎల్లలో ప్రతి చోట మనకు ఉన్నాయి. అక్కడ మీరు గమనిస్తే దానిపైన రేటింగ్ ఎలా ఉంటుందంటే కేవీఏ, 10 కేవీఏ, 5 కేవీఏ, 7.5 కేవీఏ, 50 కేవీఏ, 100 కేవీఏ, ఈ విధంగా ఉంటుందన్నమాట.
ఆల్టర్నేటర్స్కు రేటింగ్ ఎలా చూపిస్తారంటే కిలో వోల్ట్ యాంపియర్స్. కేవీఏ అంటే కిలో వోల్ట్ యాంపియర్స్, కేడబ్ల్యూ అంటే కిలో వాట్స్, ఎండబ్ల్యూ అంటే మెగావాట్స్, డి అంటే కేవీ అంటే ఓన్లీ కిలో వోల్ట్స్. అయితే ఆల్టర్నేటర్ రేటింగ్ను ఎలా చూపిస్తారంటే కేవీఏ, కిలో వోల్ట్ యాంపియర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఇన్ ఆల్టర్నేటర్? పర్సంటేజ్ వోల్టేజ్ రెగ్యులేషన్ను కనుక్కుండేదానికి ఏ ఫార్ములాను ఉపయోగిస్తాము అంటే దీనికి ఆన్సర్ ఆప్షన్ బి, విఎన్ఎల్ మైనస్ విఎఫ్ఎల్ డివైడెడ్ బై విఎఫ్ఎల్ ఇంటూ 100. మళ్ళీ ఒకసారి చదువుతాను వినండి. ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఇన్ ఆల్టర్నేటర్. ఆల్టర్నేటర్లో ఉన్నటువంటి వోల్టేజ్ రెగ్యులేషన్ పర్సంటేజ్ని కనుక్కునేదానికి ఏ ఫార్ములాని మనం ఉపయోగిస్తాము అంటే విఎన్ఎల్ మైనస్ విఎఫ్ఎల్ డివైడెడ్ బై విఎఫ్ఎల్ ఇంటూ 100. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద సప్లై ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్ హ్యావింగ్ 6 poles రన్ ఎట్ 1000 RPM? ఒక ఆల్టర్నేటర్లో 6 పోల్స్ ఉన్నాయి, అది 1000 RPMతో తిరుగుతూ ఉంది. అప్పుడు దాని యొక్క సప్లై ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. దాని యొక్క సప్లై ఫ్రీక్వెన్సీ, వాట్ ఈస్ ద సప్లై ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్ హ్యావింగ్ 6 poles రన్స్ ఎట్ 1000 RPM? మనకు ఇండియాలో సహజంగా ఉండే ఫ్రీక్వెన్సీ ఎంత? 50 Hz. దీనికి సరైన సమాధానం ఏమిట్రా అంటే సప్లై ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అంటే 50 Hzగా ఉంటుంది. 50 Hzగా ఉంటుంది. 50 Hz లేకపోతే మనకు సప్లై వచ్చినా కూడా మనం ఆ జనరేటర్ నుంచి బయటకు వచ్చిన అవుట్పుట్ సప్లై 50 Hz లేకపోతే ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా మన ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, ఎలక్ట్రికల్ ఆపరేటర్స్ అనేది సరిగా పనిచేయదు. ఫ్లిక్కరింగ్ రావడము, అది వెలగకపోవడము, తిరగకపోవడము ఇలాంటిది జరుగుతుంది, లేదా రకరకాలుగా దాని ప్రభావము ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్యాలిక్యులేట్ ద స్పీడ్ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్ హ్యావింగ్ 2 poles ఎట్ ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 50 Hz. ఏం కనుక్కోమంటున్నారు? స్పీడ్ కనుక్కోమంటున్నారు. 2 pole ఆల్టర్నేటర్, అది 50 Hz ఫ్రీక్వెన్సీ ఉంది. సో ఆ యొక్క ఆల్టర్నేటర్ యొక్క స్పీడ్ ఎంత ఉంటుంది అంటే 3000 RPM ఉంటుంది. 2 pole ఆల్టర్నేటర్ 50 Hzలో దాని స్పీడ్ ఎంత ఉంటుంది అంటే 3000 RPM ఉంటుంది. దీన్ని మీకు ప్రాబ్లమ్ను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫార్ములా వేసి. సో ఇక్కడ కేవలం మనము రివిజన్ చేసుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ కండిషన్ ద ల్యాంప్స్ బికమ్ డార్క్ ఇన్ డార్క్ ల్యాంప్ మెథడ్ ఆఫ్ ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ 2 alternators? ప్యారలల్ ఆపరేషన్ అంటే ఏమిటి? మనం ఆల్టర్నేటర్స్ ప్యారలల్ ఆపరేషన్లో ఎందుకు చేయాలి అనేది మనము లెసన్ చెప్పుకోవడం జరిగింది. అయితే ప్యారలల్ ఆపరేషన్ అంటే 2 ఆల్టర్నేటర్స్ను ప్యారలల్గా రన్ చేస్తారు, రెండింటి నుంచి సప్లై తీస్తారనమాట. ఇది అధిక సామర్థ్యం కలిగినటువంటి అధిక లోడును మోయాలన్నప్పుడు 2 సార్లు ఒక్కోసారి 2 ప్యారలల్ ఆపరేషన్ అనేది చేస్తారు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాట్ కండిషన్ ద ల్యాంప్స్ బికమ్ డార్క్ ఇన్ డార్క్ ల్యాంప్ మెథడ్. డార్క్ ల్యాంప్ మెథడ్ సిస్టంలో ల్యాంప్స్, బల్బులు అనేటివి డార్క్ అయిపోతాయి. డార్క్ అంటే వెలగకుండా ఆగిపోవడం అన్నమాట. అప్పుడు వాట్ కండిషన్, ఏ కండిషన్లో ఆ విధంగా జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ 2 alternators మెథడ్లో డార్క్ ల్యాంప్స్ అనేది వెలగకుండా ఆగిపోతాయి. ఎప్పుడు? టెర్మినల్ వోల్టేజెస్ ఆర్ ఈక్వల్, రెండిటి యొక్క టెర్మినల్ వోల్టేజెస్ సమంగా ఉన్నప్పుడు. బి, వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఈక్వల్, వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ సమంగా ఉన్నప్పుడు. అంటే ముందు అడిగింది టెర్మినల్ వోల్టేజ్ మాత్రమే ఈక్వల్గా ఉన్నప్పుడా, లేకపోతే వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ, వోల్టేజ్ మరియు ఫ్రీక్వెన్సీ రెండు సమంగా ఉన్నప్పుడా. సి, వోల్టేజ్ అండ్ పవర్ రేటింగ్ ఆర్ ఈక్వల్, వోల్టేజ్ మరియు పవర్ రేటింగ్ సమంగా ఉన్నప్పుడా. ఫ్రీక్వెన్సీ ఆర్ సేమ్ ఇన్ బోత్ ఆల్టర్నేటర్, 2 ఆల్టర్నేటర్స్లో ఫ్రీక్వెన్సీ
అంటే పౌనఃపున్యము సమంగా ఉన్నప్పుడా? దీనికి సరైన సమాధానం ఏదిరా అంటే వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఈక్వల్. వోల్టేజ్ మరియు పౌనఃపున్యం ఫ్రీక్వెన్సీ రెండు సమంగా ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ల్యాంప్స్ అనేటివి నల్లగా అయిపోవడం అంటే నల్లగా కావడం కాదు, వెలగకుండా ఆగిపోతాయి. నల్లగా అయిపోవడం అంటే కాలిపోవడం అని కాదు, ఇక్కడ వెలగవు అనమాట. ఎప్పుడు రెండు ఆల్టర్నేటర్స్ను ప్యారలల్ ఆపరేషన్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు డార్క్ ల్యాంప్ మెథడ్ సిస్టంలో బల్బులు వెలగకుండా ఉంటాయి. ఎప్పుడు వెలగకుండా ఉంటాయిరా అంటే వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఈక్వల్. వోల్టేజ్ మరియు ఫ్రీక్వెన్సీ రెండు సమంగా ఉన్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు కాంపన్సేట్ డీమాగ్నెటైజింగ్ ఎఫెక్ట్ డ్యూ టు ఆర్మేచర్ రియాక్షన్ ఇన్ అన్ ఆల్టర్నేటర్. ఈ డీమాగ్నెటైజింగ్ ఎఫెక్ట్, ఆర్మేచర్ రియాక్షను ఇవన్నీ కూడా మనము డీసీ జనరేటర్స్లో కూడా మనము చర్చించుకున్నాం. సేమ్ థింగ్ ఇక్కడ అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? హౌ టు కాంపన్సేట్, ఎలా ఆ యొక్క నష్టాన్ని, డీమాగ్నెటైజింగ్ వల్ల జరిగే నష్టాన్ని ఏ విధంగా మనము కాంపన్సేట్ చేస్తాము. కాంపన్సేట్ చేయడం అంటే ఏ విధంగా ఆ నష్టాన్ని పూడ్చుకుంటాం మనము, ఆ నష్టాన్ని మనము ఏ విధంగా పూడ్చుకుంటాము. ఆర్మేచర్ రియాక్షన్ వలన డీమాగ్నెటైజింగ్ ఎఫెక్ట్ అనేది ఏర్పడుతుంది. అటువంటప్పుడు ఆ యొక్క చర్యను, ఆ యొక్క నష్టాన్ని మనము ఏ విధంగా పూడ్చుకుంటాం, ఏ విధంగా కాంపన్సేట్ చేస్తాం. హౌ టు కాంపన్సేట్ డీమాగ్నెటైజింగ్ ఎఫెక్ట్ డ్యూ టు ఆర్మేచర్ రియాక్షన్ ఇన్ అన్ ఆల్టర్నేటర్. ఏ, రెడ్యూసింగ్ ద స్పీడ్ ఆఫ్ ఆల్టర్నేటర్ యొక్క స్పీడును తగ్గించడం ద్వారానా. బి, రెడ్యూసింగ్ ఫీల్డ్ ఎగ్జైటేషన్ కరెంటును తగ్గించడం ద్వారానా. సి, ఇంక్రీజింగ్ ఫీల్డ్ ఎగ్జైటేషన్ కరెంటును పెంచడం ద్వారానా. డి, ఇంక్రీజింగ్ ద స్పీడ్ ఆఫ్ ఆల్టర్నేటర్ యొక్క వేగాన్ని పెంచడం ద్వారానా. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఇంక్రీజింగ్ ఫీల్డ్ ఎగ్జైటేషన్ కరెంటును పెంచడం ద్వారా డీమాగ్నెటైజేషన్ ఎఫెక్ట్ను మనము, ఆ డీమాగ్నెటైజేషన్ ఎఫెక్ట్ అనేదాన్ని స్థిరపరుస్తాము, అంటే ఆ నష్టాన్ని పూడుస్తాము. ఏం చేస్తాం? ఆర్మేచర్ రియాక్షన్ వలన డీమాగ్నెటైజేషన్ ఎఫెక్ట్ అనేది ఏర్పడుతుంది. అయితే దాన్ని ఏ విధంగా మనం ఆ నష్టాన్ని పూడుస్తాము అంటే ఇంక్రీజింగ్ ఫీల్డ్ ఎగ్జైటేషన్ కరెంటును పెంచడం ద్వారా ఆ యొక్క డీమాగ్నెటైజింగ్ ఎఫెక్ట్ను మనము ఆ నష్టాన్ని పూడుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సింక్రోస్కోప్ యొక్క ఉపయోగం ఏమిటి? ఏ, అడ్జస్ట్ ద అవుట్పుట్ వోల్టేజ్. బి, అడ్జస్ట్ ద ఫేజ్ సీక్వెన్స్. సి, adjust the supply frequency. D, indicate the correct instant of paralleling. ఏమడుగుతున్నారు? సింక్రోస్కోప్ యొక్క ఉపయోగం ఏమిటి అంటున్నారు. ఏ, అడ్జస్ట్ ద అవుట్పుట్ వోల్టేజ్ని అడ్జస్ట్ చేసుకునేదానికే. అడ్జస్ట్ ద ఫేజ్ సీక్వెన్స్ను అడ్జస్ట్ చేసేదానికే. సి, అడ్జస్ట్ ద సప్లై ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ చేసుకునేదానికే. డి, ఇండికేట్ ద కరెక్ట్ ఇన్స్టెంట్ ఫర్ ప్యారలలింగ్. ఇన్స్టెంట్ ఆఫ్ ప్యారలలింగ్లో కరెక్ట్గా ఇండికేట్ చేసేదానిక. అంటే ఈ సింక్రోస్కోప్ దేనికి ఉపయోగిస్తారంటే ఆప్షన్ డి, ప్యారలలింగ్ చేసేటప్పుడు తక్షణమే అక్కడ మనకు కరెక్ట్గా ఇండికేషన్ చూపించేదానికి, కరెక్ట్ అయిన ఇండికేషన్ చూపించాలి, ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా చూపించాలి. ఆన్ ద స్పాట్, ఇన్స్టెంట్ అంటే ఆన్ ద స్పాట్, అప్పటికప్పుడే కరెక్ట్ ఇండికేషన్ చూపించాలి ప్యారలింగ్ చేసేదానికి. ప్యారలల్ ఆపరేషన్ అని చెప్పుకున్నాం కదా ఇందాక, దానికి సంబంధించిందే ఈ సింక్రోస్కోప్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ దట్ ప్రొవైడ్స్ డీసీ టు ద రోటార్ ఆఫ్ ఆల్టర్నేటర్. అయితే ఎగ్జైటేషన్ కోసం మనము ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఏంటి, సెల్ఫ్ ఎగ్జైటేషన్ ఉండదు. సెల్ఫ్ ఎగ్జైటేషన్ అనేది మనము ఇవ్వాలంటే బయట నుంచి మనము బ్యాటరీ కానీ ఏదైనా కానీ పెట్టి కనెక్ట్ చేస్తాము అని చెప్పుకున్నాం. అది డీసీ జనరేటర్లో అయినా జరుగుతుంది, ఏసీ జనరేటర్లో అయినా జరుగుతుంది.
సో ఇక్కడ ఏమడుగుతున్నారు, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ దట్ ప్రొవైడ్స్ డీసీ టు ద రోటార్ ఆఫ్ ఆల్టర్నేటర్. ఇక్కడ రోటార్కు మనము డీసీ సప్లైని ఇస్తాం, దాన్ని ఏమని పిలుస్తాము? ఏ ఎగ్జైటర్, బి ఇన్వర్టర్, సి కన్వర్టర్, డి సింక్రొనైజర్. ఇక్కడ మనము ఇందాకే చెప్పుకున్నాం, ఎగ్జైటేషన్ కోసము అక్కడ రోటార్కు డీసీ సప్లైని ఇస్తాం, అంటే దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను ఉత్పత్తి చేసేదానికి, జనరేట్ చేసేదానికి మనము ఇప్పుడు దాంట్లో ఆగిపోయి ఉంటుంది, చాలా రోజులుగా మనం నిలబెట్టి ఉంటాం. నిలబెట్టినప్పుడు ఏమవుతుందిరా అంటే దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వెళ్ళిపోయి ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెళ్ళిపోయినప్పుడు కృత్రిమంగా మళ్ళీ మనము దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను కలిగిస్తాం. ఆ కలిగించేదానికే మనము ఎగ్జైట్ చేయిస్తాం. ఎగ్జైట్ చేయించడం అంటే దానికి ఒక బ్యాటరీ కానీ డీసీ సప్లై కానీ కనెక్ట్ చేస్తాం. దాన్నే మనం ఏమంటామంటే ఎగ్జైటర్ అని అంటాము. ఎగ్జైటర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ దట్ ప్రొవైడ్స్ డీసీ టు ద రోటార్ ఆఫ్ ఆల్టర్నేటర్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏదిరా అంటే ఎగ్జైటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డాంపర్ వైండింగ్ ఇన్ ఆల్టర్నేటర్. ఆల్టర్నేటర్లో డాంపర్ వైండింగ్ యొక్క ఉద్దేశం ఏమిటి? డాంపర్ వైండింగ్ ఉంటుంది, అది ఎందుకు ఉపయోగపడుతుంది? ఏ రెడ్యూసెస్ ద కాపర్ లాస్, కాపర్ లాసెస్ను తగ్గించేదానిక. రెడ్యూసెస్ విండేజ్ లాసెస్, విండేజ్ లాసెస్ను తగ్గించేదానిక. సి రెడ్యూసెస్ ద హంటింగ్ ఎఫెక్ట్, హంటింగ్ ఎఫెక్ట్ను తగ్గించేదానిక. డి ఇంప్రూవ్స్ ద వోల్టేజ్ రెగ్యులేషన్, వోల్టేజ్ రెగ్యులేషన్ను ఇంప్రూవ్ చేసేదానిక. అయితే డాంపర్ వైండింగ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే రెడ్యూసెస్ ద హంటింగ్ ఎఫెక్ట్, రెడ్యూసెస్ ద హంటింగ్ ఎఫెక్ట్. ఏంటి ఈ హంటింగ్ ఎఫెక్ట్? ఏంది హంటింగ్ ఎఫెక్ట్ అంటే ఆల్టర్నేటర్ మనం స్టార్ట్ చేసే ముందు మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం తిప్పి మనం ఒక డీజిల్ ఇంజిన్ ద్వారా మనం తిప్పుతున్నాం. తిప్పినప్పుడు మనము ఇలా పోయి టక్కన వెనక్కి కొట్టుకుంటుంది, ముందుకు పోయి వెనక్కి కొట్టుకుంటుంది, ఇట్లా వెనక్కి కొడుతుంది అనమాట. దాన్నే మనము హంటింగ్ ఎఫెక్ట్ అంటాం. ఏం జరుగుతుంది, ముందుకు పోయి ధనాన్ని వెనక్కి లాగేస్తుంది అనమాట. దాన్నే మనము హంటింగ్ ఎఫెక్ట్ అని అంటాం. అది నిరోధించేదానికి, తగ్గించేదానికి, పూర్తిగా నిరోధించలేము కానీ ఆ ఎఫెక్ట్ను తగ్గించేదానికి, హంటింగ్ ఎఫెక్ట్ను తగ్గించేదానికి మనము డాంపర్ వైండింగ్ను ఉపయోగిస్తాము. డాంపర్ వైండింగ్ను ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కండిషన్ ఈజ్ టు బి సాటిస్ఫైడ్ బిఫోర్ ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్. ఆల్టర్నేటర్స్ను ప్యారలల్ ఆపరేషన్ చేసే ముందు ఏ కండిషన్ను ఖచ్చితంగా మనము సాటిస్ఫై చేయాలి అంటే అది ఏ కండిషన్ను సాటిస్ఫై చేస్తేనే మనము ప్యారలల్ ఆపరేషన్ అనేది చేయగలము ఆల్టర్నేటర్స్లో. ఏ రేటింగ్ మస్ట్ బి సేమ్, అంటే రెండు ఆల్టర్నేటర్స్ యొక్క రేటింగ్ సమంగా ఉండాలనా. లేదు. బి ఫేజ్ సీక్వెన్స్ మస్ట్ బి సేమ్, దాంట్లో రెండు ఆల్టర్నేటివ్స్లో ఉన్నటువంటి ఫేజ్ సీక్వెన్స్ సమంగా ఉండాలనా. సి రోటార్ ఇంపిడెన్స్ మస్ట్ బి సేమ్, రోటార్లో ఉన్నటువంటి ఇంపిడెన్స్ రెండిటల్లో సమంగా ఉండాలనా. డి స్టేటార్ ఇంపిడెన్స్ మస్ట్ బి సేమ్, స్టేటార్లో ఉన్నటువంటి ఇంపిడెన్స్ సమంగా ఉండాలనా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏదిరా అంటే ఫేజ్ సీక్వెన్స్ మస్ట్ బి సేమ్. రెండు ఆల్టర్నేటర్స్లో ఫేజ్ సీక్వెన్స్ సమంగా ఉండాలి. సమంగా లేకపోతే ఏమవుతుంది, ఫేజ్ సీక్వెన్స్ ఇప్పుడు రేటింగ్ ఇప్పుడు ఒక 10 కిలోవాట్స్ కేవీఏ ఉండొచ్చు, ఇంకొకటి 5 కేవీఏ ఉండొచ్చు, అది కాదు ఇక్కడ ముఖ్యం. కానీ ఫేజ్ సీక్వెన్స్ అనేది రెండు సమంగా ఉండాలి. ఫేజ్ సీక్వెన్స్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా అక్కడ ప్యారలల్ ఆపరేషన్ జరగదు, లేదా కాలిపోయే ప్రమాదం కూడా ఉందన్నమాట. సో ఇక్కడ ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలా, ఆల్టర్నేటర్స్ను ప్యారలల్ ఆపరేషన్లోకి రన్ చేసే ముందు ఏ కండిషన్ను మనం ఇక్కడ సంతృప్తిపరచాలి అంటే రెండు ఆల్టర్నేటర్స్లో ఉన్నటువంటి ఫేజ్ సీక్వెన్స్ సమంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్ కనెక్టెడ్ విత్ ఏ సప్లై ఫ్రీక్వెన్సీ ఆఫ్ 50 Hz అట్ రేటెడ్ వోల్టేజ్ హ్యావింగ్ 4 పోల్స్. 4 పోల్స్ కలిగి ఉంది, 50 Hz ఫ్రీక్వెన్సీ ఉంది. అటువంటప్పుడు ఆ ఆల్టర్నేటర్ యొక్క స్పీడ్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. ఇంతకుముందు మనము 2 పోల్స్ 50 Hz చెప్పుకున్నాం. 2 పోల్స్ 50 Hz ఉన్నప్పుడు ఎంత స్పీడ్ ఉన్నింది, 3000 RPM ఉన్నింది. ఇప్పుడు ఎన్ని పోల్స్ ఉన్నాయి అక్కడ,
4 పోల్స్ ఉన్నాయి. అప్పుడు మీరేమనుకుంటారు, ఇంకా స్పీడ్ పెరిగింటుంది అనుకుంటారు. కాదు, తప్పు. అది 1500 RPM అవుతుంది. ఇక్కడ 4 పోల్స్ ఉండడం వల్ల ఇంకా స్పీడ్ తిరగాలి కదా సార్ మీరు అనుకుంటారు. స్పీడ్ తిరగడం కాదు, లోడ్ అనేది ఎక్కువగా, అంటే అవుట్పుట్ అనేది ఎక్కువగా ఇస్తుందన్నమాట. అక్కడ ఉండే 2 పోల్స్లో ఉండే అవుట్పుట్కి 4 పోల్స్లో ఉండే అవుట్పుట్కి వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ ఇక్కడ కేవీఏ అనేది పెరిగిపోతుంది. 2 పోల్స్లో ఉన్న కేవీఏ కన్నా 4 పోల్స్లో ఉండే కేవీఏ స్పీడ్ తక్కువ తిరుగుతుంది, కానీ అవుట్పుట్ ఎక్కువగా ఇస్తుంది. ఎందుకని? పోల్స్ పెరిగాయి కదా. పోల్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క సామర్థ్యం అనేది పెరుగుతుంది, కానీ స్పీడ్ మాత్రం తగ్గుతుంది. ఎంత స్పీడ్లో తిరుగుతుంది అది అంటే 1500 RPMలో తిరుగుతుంది, 1500 రెవల్యూషన్స్ పర్ మినిట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ కండిషన్ ద 2 lamps becomes bright and 1 lamp dark during paralleling of 2 alternators? ఇక్కడ ఏమడుగుతున్నారా అంటే, ఈ 2 ఆల్టర్నేటర్స్లో ప్యారలల్ ఆపరేషన్ చేసేటప్పుడు 3 బల్బులలో 2 బల్బులు ఏమో బ్రైట్గా వెలుగుతున్నాయి, ఒక బల్బు ఏమో వెలగట్లేదు. డార్క్ అంటే లైట్గా వెలుగుతూ ఉందన్నమాట. అది ఏ కండిషన్లో జరుగుతుంది? ఏ, టెర్మినల్ వోల్టేజెస్ ఆర్ ఈక్వల్. టెర్మినల్ వోల్టేజెస్ 2 ఆల్టర్నేటర్స్ యొక్క టెర్మినల్ వోల్టేజెస్ సమంగా ఉన్నప్పుడు. వోల్టేజెస్ అండ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ ఈక్వల్. వోల్టేజ్ మరియు ఫ్రీక్వెన్సీ రెండూ కూడా సమంగా ఉన్నప్పుడు. సి, వోల్టేజ్ అండ్ ఫేజ్ సీక్వెన్స్ ఆర్ ఈక్వల్. వోల్టేజెస్ మరియు ఫేజ్ సీక్వెన్సెస్ రెండూ కూడా సమంగా ఉన్నప్పుడు. బోత్ ద ఆల్టర్నేటర్స్ రిసీవ్ సేమ్ ఫ్రీక్వెన్సీ. రెండూ కూడా సమాంతరమైన ఫ్రీక్వెన్సీని కలిగి ఉన్నప్పుడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏదిరా అంటే వోల్టేజెస్ అండ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ ఈక్వల్. రెండు, ఏది? వోల్టేజ్ మరియు ఫ్రీక్వెన్సీ రెండు సమంగా ఉన్నప్పుడు మనకు 2 ల్యాంప్స్ ఏమో బ్రైట్గా వెలుగుతాయి, ఒక ల్యాంప్ ఏమో డార్క్ అవుతుంది. వోల్టేజెస్ అండ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ ఈక్వల్. రెండు సమంగా ఉన్నప్పుడు 2 బల్బులు, ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్లో 2 బల్బులు బ్రైట్గా వెలిగి ఒక బల్బు తక్కువ వెలుతురునిస్తుంది అంటే అప్పుడు దాన్ని ఏమంటామంటే వోల్టేజెస్ అండ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ ఈక్వల్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ కాజెస్ ద టెర్మినల్ వోల్టేజ్ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్ రెడ్యూసెస్ ఇఫ్ ద లోడ్ ఇంక్రీజెస్? ఏమడుగుతున్నారు ప్రశ్నను మరొకసారి మనము చదువుదాం. వాట్ కాజెస్ ద టెర్మినల్ వోల్టేజ్ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్ రెడ్యూసెస్? టెర్మినల్ వోల్టేజ్, ఆల్టర్నేటర్లో ఉన్నటువంటి టెర్మినల్ వోల్టేజ్ తగ్గడానికి కారణం ఏమిటి? ఎప్పుడు? ఇఫ్ ద లోడ్ ఇంక్రీజెస్. లోడ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆల్టర్నేటర్లో ఉన్నటువంటి టెర్మినల్ వోల్టేజ్ తగ్గుతుంది. ఎందువల్ల తగ్గుతుంది అని అడుగుతున్నారు. ఏ, ఫీల్డ్ రెసిస్టెన్స్ వలన, బి, ఆర్మేచర్ రియాక్షన్ వలన, సి, ఇండక్టివ్ రియాక్టెన్స్ వలన, డి, ఆర్మేచర్ రెసిస్టెన్స్ వలన. దేనివల్ల తగ్గుతుంది అంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్ వలన. ఆర్మేచర్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ వలన దానిపైన భారము పెరుగుతున్నప్పుడు టెర్మినల్ వోల్టేజ్ అనేది తగ్గుతుంది. దానికి కారణం ఏమిటి అంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్. ఆర్మేచర్ రెసిస్టెన్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ డాంపర్ వైండింగ్ ఇన్ ఆల్టర్నేటర్? ఈ ప్రశ్న మళ్ళీ మనకు రిపీట్ అయింది, ఇంతకుముందు ఇదే చాప్టర్లో మనకు వచ్చింది. సో మనం డైరెక్ట్గా ఆన్సర్ చెప్పుకుందాం. డాంపర్ వైండింగ్, ఆల్టర్నేటర్లో డాంపర్ వైండింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ప్రివెంట్స్ ద హంటింగ్ ఎఫెక్ట్. ప్రివెంట్స్ ద హంటింగ్ ఎఫెక్ట్. హంటింగ్ ఎఫెక్ట్ను నిరోధించేదానికి లేదా తగ్గించేదానికి ఈ యొక్క డాంపర్ వైండింగ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఆల్టర్నేటర్? ఇక్కడ ఒక ఆల్టర్నేటర్ బొమ్మ ఇచ్చారు. ఇది ఏ రకమైన ఆల్టర్నేటర్ అని అడుగుతున్నారు. ఏ రకమైన ఆల్టర్నేటర్ అని అడుగుతున్నారు. ఏమేమి అడుగుతున్నారు ఇక్కడ? మనకి ఇక్కడ ఇచ్చిండే బొమ్మలో కొన్ని పదాలు ఉన్నాయి కానీ అవి మనకు స్పష్టంగా కనిపించడం లేదు. స్పష్టంగా కనిపించట్లేదు. మెయిన్, ఆర్మేచర్, నాకు కనిపిస్తున్నాయి, చదువుతున్నా. ఎగ్జైటర్ ఫీల్డ్ అనేది ఒకటి, ఎగ్జైటర్
ఫీల్డ్ ఒకటి, ఎగ్జైటర్ ఫీల్డ్ పైన కింద ఉన్నాయి. ఎగ్జైటర్ ఆర్మేచర్ ఇక్కడ ఉండేదేమో, ఇదేమో ఎగ్జైటర్ ఫీల్డ్ పైన కింద ఉండేది, ఇదేమో ఎగ్జైటర్ ఆర్మేచర్, ఇక్కడేమో మెయిన్ ఆర్మేచర్, ఇది ఈ రెండు కూడా మెయిన్ ఆర్మేచర్, ఇది వచ్చేసి మెయిన్ ఫీల్డ్. ఓకే, ఇక్కడ మనకు పదాలు ఇప్పుడు అర్థమైనాయి. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇదేమో ఈ రెండు ఏమో ఎగ్జైటర్ ఫీల్డ్స్, ఇదేమో ఎగ్జైటర్ ఆర్మేచర్, ఈ రెండేమో మెయిన్ ఆర్మేచర్, ఇదేమో మెయిన్ ఫీల్డ్. ఇది ఏ రకమైన ఆల్టర్నేటరు అని అడుగుతున్నారు. ఏమేమి ఇచ్చారు? బ్రష్లెస్ ఆల్టర్నేటర్ అంటే దీంట్లో బ్రష్లు లేవా. బి 3 ఫేస్ ఆల్టర్నేటర్, ఇది 3 ఫేస్ ఆల్టర్నేటరా. సి సింగిల్ ఫేస్ ఆల్టర్నేటర్, ఇది సింగిల్ ఫేస్ ఆల్టర్నేటరా. డి సాలియంట్ పోల్ టైప్ ఆల్టర్నేటర్, సాలియంట్ టైప్ పోల్ టైపు ఆల్టర్నేటరా అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు సింగిల్ ఫేసా 3 ఫేసా అనేది మనకి ఎక్కడ గుర్తించే అవకాశం మనకి ఎక్కడ ఇవ్వలేదు. అయితే ఇది సాలియంట్ పోల్ టైప్ ఆల్టర్నేటరా అంటే అది కూడా కాదు. దీంట్లో మనకు బ్రష్లెస్ అంటే ఇక్కడ దీంట్లో బ్రష్ అనేది మనకు కనిపించడం లేదు, బ్రష్లు అనేటివి కనపడడం లేదు. సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే బ్రష్లెస్ ఆల్టర్నేటర్. బ్రష్లెస్ ఆల్టర్నేటర్. మనకు బ్రష్లెస్ అంటే ఏంటి? మనకు అవుట్పుట్ తీసుకునేదానికి మనకు బ్రషెస్ ఉంటాయి, స్ప్లిట్ రింగ్స్, కార్బన్ బ్రషెస్ అనేటివి ఉంటాయి కదా, అవి ఇక్కడ కనిపించడం లేదు. అందుకే దీన్ని మనం ఏమని అంటామంటే బ్రష్లెస్ ఆల్టర్నేటర్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ ద స్పీడ్ ఇన్ ఆర్పిఎస్ ఆఫ్ 2 పోల్ 50 హెర్ట్జ్ ఆల్టర్నేటర్. ఏం చెప్తున్నారు? స్పీడ్ ఇన్ ఆర్పిఎస్ 2 పోల్ 50 హెర్ట్జ్ ఆల్టర్నేటర్లో స్పీడ్ను దేంట్లో క్యాలిక్యులేట్ చేయమంటున్నారు? రెవల్యూషన్స్ పర్ సెకండ్. ఇక్కడ మినిట్లో కాదు అడుగుతున్నది, సెకండ్లో అడుగుతున్నారు. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? 2 పోల్ 50 హెర్ట్జ్ ఆల్టర్నేటర్లో ఎంత స్పీడ్ ఉంటుందని చెప్పుకున్నాం? 300 ఆర్పిఎం ఉంటుందని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నారు? ఆర్పిఎస్ అడుగుతున్నారు. ఆర్పిఎస్ అంటే రెవల్యూషన్స్ పర్ సెకండ్. అక్కడ మనకు ఎన్ని ఉన్నాయి? 3000 ఉన్నాయి. 3000 ఆర్పిఎం ఉంది. ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. మనకు తెలుసు కదా, రెవల్యూషన్స్ పర్ మినిట్ అంటే ఒక నిమిషంలో ఎన్ని రౌండ్లు తిరిగితే దాన్ని మనము అది రెవల్యూషన్స్ పర్ మినిట్ అంటాం. ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నారు? రెవల్యూషన్స్ పర్ సెకండ్ కదా అడుగుతున్నారు. సో ఇక్కడ 2 పోల్ అంటే 3000 ఆర్పిఎం ఉంటుంది. సో ఇక్కడ సెకండ్లలో కొలచాలన్నప్పుడు మామూలుగా 3000 ఆర్పిఎం, అది సెకండ్లలోకి మారిస్తే ఎంత అవుతుందంటే 50 అవుతుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏదిరా అంటే 50 ఆర్పిఎస్. 50 ఆర్పిఎస్. ఇక్కడ రెవల్యూషన్స్ పర్ సెకండ్ అడిగినారు కాబట్టి, అదే మనకు దీనికి నిమిషానికి మనకు ఎన్ని 60 సెకండ్లు కదా, ఈ పక్కన 60 వేస్తే ఎంత అవుతుంది? 3000 ఆర్పిఎం అవుతుంది. ఎందుకంటే ఒక నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి 50 రెవల్యూషన్స్. ఒక సెకండ్లో 50 రౌండ్లు తిరిగితే అది దానికి ఒక నిమిషం అంటే 60 సెకండ్లు కాబట్టి మనము ఇంటి 60 వేసినాం. అప్పుడు ఎంత అయింది? అది 3000 ఆర్పిఎం అయింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ రొటేటింగ్ ఫీల్డ్ టైప్ ఆల్టర్నేటర్? రొటేటింగ్ ఫీల్డ్ టైప్ ఆల్టర్నేటర్ను ఉపయోగించడం వలన జరిగే ప్రయోజనం ఏమిటి అని అడుగుతున్నారు. ఏ ఈజీ టు లొకేట్ ద ఫాల్స్ ఇన్ ద ఫీల్డ్. మనం ఎక్కడైతే దాన్ని ఉపయోగిస్తున్నామో ఆ ఫీల్డ్లో మనము ఏదైనా సమస్య వస్తే త్వరగా గుర్తించవచ్చా? బి ఈజీ టు కనెక్ట్ ద లోడ్ విత్ ఆల్టర్నేటర్. ఆల్టర్నేటర్కు మనము ఏదైతే విద్యుత్ లోడ్ను కనెక్ట్ చేయాలనుకుంటున్నామో అది సులభంగా కనెక్ట్ చేయవచ్చా? ఈజీ టు డిసిపేట్ ద హీట్ డ్యూరింగ్ రన్నింగ్. ఆ యొక్క రన్నింగ్లో మనకు వేడి అనేది ఉత్పత్తి అవుతుందనేది తెలుసు. ఏదైనా సరే ఫ్రిక్షన్ వల్ల 100% వేడి అనేది జరుగుతుంది, ఇది రొటేషన్ జరిగినప్పుడు. అది ఈక్వల్గా ఈజీ టు డిసిపేట్ అంటే ఈజీగా డిస్ట్రిబ్యూట్ చేసేదానికి ఉపయోగపడుతుందా? డిసిపేట్ చేయడం అంటే చల్లడం లాంటిది అనమాట, డిసిపేషన్. డి 2 స్లిప్ రింగ్స్ ఓన్లీ రిక్వైర్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫేసెస్. ఫేస్లు ఎన్నున్నాయి అనే దానికి సంబంధం లేకుండా కేవలం 2 స్లిప్ రింగ్స్ మాత్రమే అవసరమవుతాయా? సో అవసరం అవ్వడం వలన అంటే దీని యొక్క స్పెషాలిటీ ఏమిట్రా అంటే
రొటేటింగ్ ఫీల్డ్ టైప్ ఆల్టర్నేటర్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే దాంట్లో కేవలం 2 స్లిప్ రింగ్స్ మాత్రమే ఉంటాయి. అది 3 ఫేస్ది కానివ్వండి, లేకపోతే సింగిల్ ఫేస్ది కానివ్వండి. సో దాన్నే మనం ఏమంటున్నారంటే ఇక్కడ 2 స్లిప్ రింగ్స్ ఓన్లీ రిక్వైర్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫేసెస్. ఇది దీంట్లో ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ రొటేటింగ్ ఫీల్డ్ టైప్ ఆల్టర్నేటర్ అంటే 2 స్లిప్ రింగ్స్ ఓన్లీ రిక్వైర్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫేసెస్. అక్కడ ఎన్ని ఫేస్లు ఉన్నాయో దాంతో సంబంధం లేకుండా కేవలం 2 స్లిప్ రింగ్స్ మాత్రమే దీంట్లో అవసరం ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఇన్ ఇంక్రీజింగ్ ద ఫీల్డ్ ఎగ్జైటేషన్ కరెంట్ ఇన్ ఆల్టర్నేటర్? ఫీల్డ్ ఎగ్జైటేషన్ కరెంట్ను కనుక పెంచితే అక్కడ ఏమి చర్య జరుగుతుంది, దానివల్ల ఎటువంటి ప్రభావము ఏర్పడుతుంది ఆల్టర్నేటర్లో అని అడుగుతున్నారు. ఏ, ప్రివెంట్స్ డీమ్యాగ్నటైజింగ్, దాంట్లో డీమ్యాగ్నటైజింగ్ అనేది నిరోధిస్తుంది. బి, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్, అధిక వోల్టేజ్ నుంచి రక్షణను కల్పిస్తుంది. డెడ్ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్, షార్ట్ సర్క్యూట్ జరగకుండా నిరోధాన్ని, షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఏర్పడే నష్టం నుంచి రక్షిస్తుంది. డి, ఆల్టర్నేటర్ విల్ బి ఓవర్లోడెడ్, ఆల్టర్నేటర్ పైన మనము అధిక భారము వేయవచ్చు. ఇక్కడ ఇందాక కూడా మనం ఏం చెప్పుకున్నాం అప్పుడు, డీమ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్ నుంచి బయటపడేదానికి మనము ఏం చేస్తామని, ఒక ఆర్మేచర్ రియాక్షన్ వల్ల ఏర్పడే డీమ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ను మనము ఏ విధంగా తగ్గిస్తాము అంటే ఫీల్డ్ ఎగ్జైటేషన్ కరెంటు ఎక్కువగా మనము అక్కడ ఫీల్డ్ కరెంటుకు ఎక్కువ ఎగ్జైటేషన్ ఇవ్వడం వల్ల తగ్గిస్తామని చెప్పాం. అదే ప్రశ్నను ఇక్కడ తిరిగి అడుగుతున్నారు, అంతకు మించి వేరే ఏం లేదు. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఇన్ ఇంక్రీజింగ్ ద ఫీల్డ్ ఎగ్జైటేషన్ కరెంట్ ఇన్ ఆల్టర్నేటర్ అంటే దీనికి సరైన సమాధానం ఏమిటంటే ప్రివెంట్స్ డీమ్యాగ్నటైజింగ్. ఇది డీమ్యాగ్నటైజింగ్ నుంచి రక్షించబడేదానికి ఫీల్డ్ ఎగ్జైటేషన్ కరెంటు ఎక్కువగా ఇస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ ద పిచ్ ఫ్యాక్టర్ కేపీ. క్యాలిక్యులేట్ ద పిచ్ ఫ్యాక్టర్ ఫర్ ఏ వైండింగ్ హ్యావింగ్ 36 స్టేటార్ స్లాట్స్ 4 పోల్ విత్ యాంగిల్ ఈజ్ 30 degrees ఇన్ ఆల్టర్నేటర్. ఏం చెప్తున్నారు అక్కడ, యాంగిల్ అనేది ఆల్ఫా, అక్కడ ఆల్ఫా అనేది యాంగిల్, ఇక్కడ మనకు బొమ్మ కనిపించట్లేదు, ఇక్కడ ఏముంటుందంటే ఆల్ఫా ఉంది అనమాట, ఆల్ఫా సింబల్, అది ఆల్ఫా సింబల్. ఏం చెప్తున్నారు, క్యాలిక్యులేట్ ద పిచ్ ఫ్యాక్టర్ ఫర్ వైండింగ్ హ్యావింగ్ 36 స్టేటార్ స్లాట్స్. పిచ్ ఫ్యాక్టర్ కనుక్కోమంటున్నారు. దేంట్లో 36 స్టేటార్ స్లాట్స్ ఉన్నాయి. ఎన్ని పోల్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. యాంగిల్ ఎంత ఉంది, 30 degrees ఉంది. సో ఇది ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేట్ చేయాలి. ఇది మీకు బోర్డు మీద చెప్పినప్పుడు మీకు చూపించడం జరిగింది. ఇక్కడ రివిజన్లో మనకు ఆన్సర్ ఒకటే చెప్పుకుంటున్నాం. ఆన్సర్ ఎంత అంటే 0.965. 0.965. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద కాజ్ ఫర్ హంటింగ్ ఎఫెక్ట్ ఇన్ ఆల్టర్నేటర్స్? ఆల్టర్నేటర్స్లో హంటింగ్ ఎఫెక్ట్ ఏర్పడేదానికి కారణం ఏమిటి అని అడుగుతున్నారు. ఏ, డ్యూ టు ఓవర్లోడ్, ఎక్కువ భారం వేయడం వలన. బి, రన్నింగ్ వితౌట్ లోడ్, ఎటువంటి లోడ్ లేకుండా తిరగడం వలన. సి, రన్నింగ్ విత్ ఫ్లక్చువేషన్ ఆఫ్ స్పీడ్, అంటే స్పీడ్లో ఫ్లక్చువేషన్ ఉండడం వలన. ఫ్లక్చువేషన్ అంటే పెరగడం తగ్గడం, దానివల్ల జరుగుతుందా? లేదు అంటే ఫ్లక్చువేషన్ అంటే ఒడిదుడుకులు అన్నమాట. ఒడిదుడుకులు అంటే ముందుకు వెనక్కి, అంటే కొంచెం పెరగడం కొంచెం తగ్గడం. డి, డ్యూ టు కంటిన్యూస్ ఫ్లక్చువేషన్ ఇన్ లోడ్. హంటింగ్ ఎఫెక్ట్ అనేది ఎందుకు ఏర్పడుతుందంటే డ్యూ టు, కరెక్ట్ ఆన్సర్ ఏదిరా అంటే డి, డ్యూ టు కంటిన్యూస్ ఫ్లక్చువేషన్ ఇన్ లోడ్. అంటే లోడ్ అనేది కంటిన్యూగా ఒడిదుడుకులకు గురవుతూ ఉంటుంది. అంటే ఏమవుతుంది అక్కడ, లోడ్ అనేది కొద్దిసేపు పెరుగుతుంది, కొద్దిసేపు తగ్గుతుంది, పెరుగుతుంది, హెచ్చించడం, తగ్గించడం, ఇలా జరగడం వల్ల నిరంతరంగా కంటిన్యూస్గా లోడ్ అనేది వేరీ అవుతూ ఉంటే, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటే అప్పుడు హంటింగ్ ఎఫెక్ట్ అనేది ఆల్టర్నేటర్స్లో
ఏర్పడుతుంది. హంటింగ్ ఎఫెక్ట్ ఏర్పడడానికి కారణం ఏమిటంటే వేరియేషన్ ఇన్ లోడ్, కంటిన్యూస్ వేరియేషన్ అన్నమాట. ఫ్లక్చువేషన్ అంటే హెచ్చుతగ్గులు, ఒడిదుడుకులకు గురవుతూ ఉంటుంది లోడ్. ఒకసారి 1000 వాట్స్ ఉంటే ఒకసారి అది 500 వాట్స్ లేదా 1500 వాట్స్. ఇలా ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు దాని మీద పడే భారంలో ఫ్లక్చువేషన్ వేరియేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు హంటింగ్ ఎఫెక్ట్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్యాలిక్యులేట్ ద వోల్టేజ్ రెగ్యులేషన్ ఇన్ పర్సంటేజ్ ఇఫ్ ద లోడ్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ అన్ ఆల్టర్నేటర్. The voltage rises from 480 volts to 660 volts. మరొకసారి ప్రశ్న చదువుదాం. క్యాలిక్యులేట్ ద వోల్టేజ్ రెగ్యులేషన్ ఇన్ పర్సంటేజ్. వోల్టేజ్ రెగ్యులేషన్ యొక్క పర్సంటేజ్ని కనుక్కోమంటున్నారు. ఎప్పుడు? ఇఫ్ ద లోడ్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ అన్ ఆల్టర్నేటర్. ఆల్టర్నేటర్ నుంచి లోడ్ను తొలగించినప్పుడు అప్పుడు ఏమైంది? ద వోల్టేజ్ రైజెస్ ఫ్రమ్ 480 volts to 660 volts. ఆల్టర్నేటర్ మీద ఉన్నటువంటి లోడ్ భారాన్ని తీసేసిన తర్వాత వోల్టేజ్ ఏమైంది? 480 volts నుంచి 660 voltsకి పెరిగిపోయింది. అప్పుడు వోల్టేజ్ రెగ్యులేషన్ను పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నారు. వోల్టేజ్ రెగ్యులేషన్ను పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేయమని చెబుతున్నారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే 37.5%. 37.5%. కరెక్ట్ ఆన్సర్ ఏంటి దీనికి? 37.5%. ఎలా వస్తుంది అంటే ఏమైంది ఇక్కడ? లోడ్ తీసేసిన తర్వాత అది 480 వోల్ట్స్ నుంచి 660 వోల్ట్స్కి పెరిగిపోయింది. అంటే ఇక్కడ మనము ఈ యొక్క సింపుల్గా చెప్పుకుందాం. 660 మైనస్ 480 ఎంత పెరిగింది ఇక్కడ? డివైడెడ్ బై 480. ఇక్కడ ఎంత పెరిగింది? 660 మైనస్ 480 మనం తీసేస్తే 180 పెరిగింది. 180 డివైడెడ్ బై 480 ఎంత వస్తుందంటే ఇది 37.5% వస్తుంది. ఇంటూ 100 వేసుకుంటాం మనం, ఎందుకంటే ఇక్కడ దేంట్లో అడిగారు? మనకి పర్సంటేజ్లో అడిగారు. సో వోల్టేజ్ రెగ్యులేషన్ యొక్క పర్సంటేజ్ చెప్పమంటున్నారు. సో ఇక్కడ 660 మైనస్ 480 డివైడెడ్ బై 480 ఈజ్ ఈక్వల్ 660 మైనస్ 480 ఎంత వస్తుంది? 180 వస్తుంది. డివైడెడ్ బై 480 ఇంటూ 100 వేస్తే మనకు 37.5% వస్తుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, మనకు ఈ ఆల్టర్నేటర్స్లో చాప్టర్ నుంచి మనము 25 ప్రశ్నలు నేర్చుకున్నాం. ఇది ఎలక్ట్రీషియన్ సెకండ్ ఇయర్ సెమిస్టర్ 3 మాడ్యూల్ 5. ఈ యొక్క చాప్టర్ నుంచి 25 ప్రశ్నల జవాబులు నేర్చుకున్నాం. ఇది మీకు కంఠతా వచ్చేంత వరకు ఎన్నిసార్లు అయినా సరే దీన్ని చదువుకోండి, వినండి, బాగా స్పష్టంగా చూస్తూ వింటూ వస్తే మీకు డెఫినెట్గా బుర్రలోకి ఎక్కిపోతుంది. ఇది మీకు ఐటీ పరీక్షలతో పాటుగా ఎప్పుడైనా ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు వెళ్ళినప్పుడు